హలో ఫ్రెండ్స్, టుడే అయితే అద్దంకి అయితే వచ్చానన్నమాట. సో అద్దంకి ఎందుకు వచ్చాను ఏంటనేది మీకు వీడియో రూపంలో చూపిస్తాను. మీరు చూసి ఎలా ఉంది ఏంటనేది మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఫైనల్ అయితే అద్దంకి అయితే రీచ్ అయ్యాను. అద్దంకి దగ్గర రాగానే ఫస్ట్ వెహికల్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. సో ఈ వెహికల్ వచ్చేసి సుజుకి షిఫ్ట్ 2007 మోడల్ అనమాట. సో ఇది అయితే అన్న వాళ్ళు అయితే కీ అనేది లాస్ అయింది. సో అన్న వాళ్ళు అయితే కీ హ్యాండ్ మేకింగ్ మీద అయితే ముందు పంపించారు. సో మనం అయితే ఫైనల్లీ అయితే మన వెహికల్ దగ్గర రాగానే కీ ఆన్ చేసి స్కాన్ చేసామన్నమాట. సో టోటల్లీ డయాగ్నోస్టిక్స్ బండిలో ఏమేమి కంప్లైంట్ ఉంటాయి ఏంటనేది చూడటం అయితే డయాగ్నోస్టిక్స్ చేస్తున్నాను అనమాట. సో ఫైనల్ అయితే డయాగ్నోస్టిక్స్ స్టార్ట్ చేశాను. ఎలా ఉంది ఏంటనే వీడియో రూపంలో చూపిస్తాను, చూసి మీరు చెప్పండి. సో ఫైనల్లీ అయితే అన్న వాళ్ళ వెహికల్ అయితే 4-5 కంప్లైంట్లు అయితే వచ్చినాయి అనమాట. సో ఇది మొత్తం మనం రీడ్ చేసి కంప్లైంట్లు అనేది సాల్వ్ చేశాను. సో సాల్వ్ చేసిన తర్వాత అయితే కీ ప్రోగ్రామ్ అయినా స్టార్ట్ చేద్దామని చెప్పి కీ అనేది కోసేసి మొత్తం సెన్సార్ చిప్ అనేది పెట్టేసి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఫైనల్ అయితే కీ ప్రోగ్రామ్ కూడా అయిపోయింది. మీటర్ లైట్ చూడండి, ఇప్పుడు కూడా కొట్టుకుంటుంది. కీ ప్రోగ్రామింగ్ అయిపోయిన తర్వాత చూడండి. సో ఇప్పుడు కూడా కొట్టుకుంటుంది. కీ ఆఫ్ చేసి ఆన్ చేయగానే చూడండి కీ లైట్ అనేది ఆగిపోతుంది. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇలా కంప్లైంట్ ఉండటం వల్ల బండి స్టార్ట్ చేస్తూనే ఉంటారు. ఇలా స్టార్ట్ చేసే అంటే లాక్ అయిపోద్ది అనమాట. సో ఫైనల్ అయితే చూసేయండి ఎంత బండి అయితే బ్రహ్మాండంగా స్టార్ట్ అవుతుందో. సో ఒక్క లైట్ కూడా లేదు చూడండి మీటర్లో అయితే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. మీ వెహికల్ కూడా ఏమైనా కంప్లైంట్ ఉందా ఇలానే అయితే స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేసి